హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బఠానీలతో వేడివేడిగా చాట్ చేస్తున్నాను. ముందుగా బఠానీల్ని కొంత సమయం నానబెట్టి ఉంచుకోవాలి. ఈ నానబెట్టిన బఠానీలను కుక్కర్లోని ఉడికించుకోవాలండి. వీటితో పాటు 2 బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ బఠానీలు అనేది ఒక 8 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఆల్మోస్ట్ బఠానీ అనేది ఉడికిపోయింది. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి జ్యూసీగా ఉండడం కోసం ఆ బఠానీ అనేది పేస్ట్ చేసుకొని ఉంచుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ముందుగా పల్లీలు అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. వేగిపోయండి, వాటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చిని ఇంకా ఆనియన్స్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ బఠానీని కొంచెం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి, అది యాడ్ చేసుకుంటున్నాం. బఠానీతో పాటు బంగాళదుంపలు కూడా ఉడికించుకున్నాను కదండి, ఆ బంగాళదుంపలని స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాం. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. లైట్గా పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. దాంతోపాటు కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి సరిపోయేలేదో చూసుకొని మరి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే బఠానీలు కూడా మనం హాఫ్ మాత్రమే పేస్ట్ చేసుకున్నాం కదండి, రిమైనింగ్ హాఫ్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ అన్నీ ఉడికినవే కాబట్టి హై ఫ్లేమ్లో 3 to 4 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి, చాట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని బౌల్స్లో తీసుకొని కొత్తిమీర, ఆనియన్స్, టమాటోతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇకపైన మేము చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.